మీకు తెలుసా రీసెంట్ గా పెళ్లి చేసుకున్న విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన ఒక బిజినెస్ పవర్ కపుల్ గా మారబోతున్నారు. అవును, మీరు విన్నది నిజమే. పెళ్లి చూపులతో ఫేమ్ లోకి వచ్చిన విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి, గీతా గోవిందం మూవీస్ తో కెరీర్ పీక్ ని చూశాడు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం విజయ్ దేవరకొండ నెట్వర్క్ సుమారుగా 66 నుంచి 70 కోట్ల వరకు ఉంటుంది. ప్రజెంట్ తాను ఒక ఫిలిం కి సుమారుగా 10 నుంచి 12 కోట్ల వరకు చార్జ్ చేస్తున్నాడు. బ్రాండ్ ఎండోర్స్మెంట్స్ కి 2 కోట్ల వరకు చార్జ్ చేస్తున్నాడు. అదే రష్మిక విషయానికి వస్తే కిరీక్ పట్టి మూవీతో కెరీర్ ని స్టార్ట్ చేసిన రష్మిక ప్రజెంట్ నెట్వర్క్ 60 నుంచి 66 కోట్ల వరకు ఉంటుంది. ఒక ఫిలిం కి తాను 4 నుంచి 5 కోట్ల వరకు చార్జ్ చేస్తుంది. అండ్ మల్టిపుల్ బ్రాండ్ ఎండోర్స్మెంట్స్ కూడా చేస్తుంది. అసెట్స్ విషయానికి వస్తే విజయ్ దేవరకొండకి జూబ్లీ హిల్స్ హైదరాబాద్ లో 15 కోట్లు విలువ చేసే బంగ్లా ఉంది. అండ్ రష్మిక మందన యొక్క బెంగళూరు హోమ్ సుమారుగా 8 కోట్ల వరకు విలువ చేస్తుంది. అంతేకాకుండా హైదరాబాద్, ముంబై, కూర్గ్, గోవాలో కూడా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. వీటితో పాటు BMW, ఆడి, వోల్వో లాంటి ప్రీమియం బ్రాండ్స్ యొక్క కార్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఇంకా బిజినెస్ విషయానికి వస్తే విజయ్ దేవరకొండ రౌడీ వేర్ అనే యాపరల్ బ్రాండ్ ని స్టార్ట్ చేశాడు. కింగ్ ఆఫ్ ద హిల్ అనే ప్రొడక్షన్ కంపెనీ కూడా ఉంది. మీకు మాత్రమే చెప్తా అండ్ పుష్పక విమానం లాంటి మూవీస్ ని ప్రొడ్యూస్ చేశాడు. వాట్స్ అండ్ వోల్ట్స్ అనే ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ లో ఇన్వెస్ట్ చేశాడు. మహబూబ్ నగర్ లో AVD సినిమాస్ ని స్టార్ట్ చేశాడు. వీటితో పాటుగా హైదరాబాద్ హాక్స్ అనే వాలీబాల్ టీమ్ ని కూడా ఓన్ చేసుకున్నాడు. రష్మిక విషయానికి వస్తే డియర్ డైరీ అనే ఒక ఫ్రేగ్రెన్స్ బ్రాండ్ ని లాంచ్ చేసింది. అంతేకాకుండా ప్లమ్ అనే పర్సనల్ అండ్ స్కిన్ కేర్ బ్రాండ్ లో ఇన్వెస్ట్ చేసింది. కేవలం 2025-26 ఇయర్ కి గాను సుమారుగా 4.6 crores అడ్వాన్స్ ట్యాక్స్ ని పే చేసింది. కర్ణాటకలోని కొడాగు డిస్టిక్ లోనే హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ గా నిలిచింది. సో ఈ పవర్ హౌస్ కపుల్ కేవలం ఫిలిమ్స్ లోనే కాదు, ఒక బిజినెస్ లెగసీని కూడా బిల్డ్ చేస్తున్నారు.